అమ్మాయి లేచింది. లేచిందా? రే పడుకుందిరా. అరే వీడొకడు కాలకి నిజానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. వెళ్ళి మొహం కొడుకునరా. మాయనా? ఇంకా తను మైకంలోనే ఉందే. కాస్త డాక్టర్ని పిలిపిస్తారా? మీకు తెలియదు కదా మన టీం గురించి. మన దగ్గర అందరూ ఉన్నారు. ఈయన డాక్టర్, పేరు ప్రసాద్. హలో. ఇతను ఏం డాక్టరు, ఏం చేస్తారో నాకు తెలియదా? రే తగ్గరా. ఈయన కంప్యూటర్ ఇంజనీర్ కార్తీక్. నమస్కారం బాసు. ఓ నమస్తే. అవునవును, బాత్రూంలో కెమెరా పెట్టి చూడడంలో పెద్ద ఎక్స్పర్ట్. ఈయనే తమ్ముడు శివ, మన సండే లాయర్. ఆదివారం అయితే చాలు పొద్దున్నే లేచి కోర్టుకి వెళ్ళిపోతాడు. ఇక ఈయనే నట్టు. హాయ్. వీళ్ళు మాత్రమే కాదు, బయట ఇంకా చాలా మంది ఉన్నారు. చిటికేస్తే చాలు సర్ర సర్ర మంది దిగిపోతారు. ఈ జనమంతా మన పాకెట్లో. ఇక ఈయనే విజయరావు. ఈయన మన బాస్ మనిషి. ఇకపై ఈయన చెప్పినట్టుగానే మనందరం నడుచుకోవాలి. ఓకే. డాక్టర్ ప్రసాద్, చెప్పండి. తనకేమైందో కాస్త చూస్తారా? ఓకే. షాక్ లో ఉన్నారు. దెబ్బ తగిలింది కదా, కాన్షియస్ రావడానికి అట్లీస్ట్ 1 hour అయినా అవుతుంది. ఓకే. శివ తీసుకో. కార్తీక్. థ్యాంక్స్ గురు. ప్రసాద్. ఓకే. నట్టు ఎంజాయ్ చెయ్యండి. మా అయ్యగాడా, జీవితంలో మొట్టమొదటిసారి ఇంత డబ్బు సంపాదించాం, ఎంజాయ్ చేయొద్దా? రే 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 తొందరపడకండి. రే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చాలు కదా. మాకే 2 కావాలి.
హలో మేడం. మేడం, మీరు ముందు నుంచి ప్రయత్నించి అలసిపోయి ఉంటారు. ఇక్కడున్న ప్రతి ఒక్కటి బుల్లెట్. సో మీరు మంచినీళ్ళు తాగి రెస్ట్ తీసుకుంటే మంచిది. ఎవరా నువ్వు? నా బిడ్డకి భర్తకి ఏమైంది? మేడం, మీరు మాట్లాడేది నాకు సరిగ్గా వినపడడం లేదు. ప్లీజ్ టేబుల్ మీద ఉన్న మైక్ దగ్గరికి వచ్చి స్విచ్ ఆన్ చేసి మాట్లాడండి. నా బిడ్డకి భర్తకి ఏమైంది? నన్ను మీరు కిడ్నాప్ చేశారని ఆయనకు తెలిస్తే మీరంతా చచ్చారే. మేడం, మీ పాప మీ భర్త సేఫ్గా ఉన్నారు. మీరు కిడ్నాప్ చేయబడి 3 గంటలైంది. సీసీటీవీ కెమెరా నుంచి మేము మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాం. తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. మీరు కాస్త కోఆపరేట్ చేశారంటే మీ పాపకి మీ భర్తకి మా వల్ల ఎటువంటి ఆపద ఉండదు. మాకు నెక్స్ట్ ఆర్డర్ మా బాస్ నుంచి రావాలి. అప్పుడు మేము చెప్తాం. అదేంటో చేసిచ్చి మీరు వెళ్ళిపోవచ్చు. అర్థమైందా?